ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ గోంగూర పెట్టి చేస్తున్నా. చికెన్ గోంగూర కర్రీ, అలాగే గోంగూర అలాగే నేనైతే ఒలిసి పెట్టేసినాను. అలాగే చికెన్ అయితే పసుపు ఉప్పు వేసేసి మొత్తం కడిగి పెట్టేసినాను. ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది, నైట్ వర్షాన్ని కూడా ఒకసారి చూపిస్తా. చల్లగా వాతావరణానికి అలాగే చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. నేను వాన చూడండి ఎట్లా పడుతుందో, అసలు బయటికి పోవడానికే లేదు. నీళ్ళైతే ఇక్కడ వస్తుంది, వాన వాన నువ్వు అంటే నిలబడిపో. వాడం అయితే ఫుల్ ఉందన్నమాట మాకెళ్ళి. అలాగే చికెన్ లెక్క అయితే నేను రొట్టె వేసేసిన, ఆల్రెడీ అన్నం కూడా పెట్టేసినాను. అన్నం కూడా రెడీగా ఉంది. అలాగే నేనైతే బాగా పెట్టేసినాను. అలాగే ఇదైతే పుండుకూర బాగా కడుక్కోవాలి. ముందు చికెన్ తిరువాతకి వేసేసి తర్వాత మిక్స్ చేస్తా. ఈ శబ్దం అంతా వాననే, బాగా వానలు పడుతున్నాయి. అలాగే ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్కువనే ఉండాలి, పుండుకూర వేస్తాం కాబట్టి ఆయిల్ కాండాలి. అందుకని నేను ఆయిల్ వేసేసినాను. ఆయిల్ అయితే కొంచెం వేడి కావాలి. ఇంత లోపల నేను ఉల్లిగడ్డ కోసేస్తా. నేనైతే అల్లం కొత్తిమీర కొబ్బరి అన్నీ కట్ చేసి పెట్టేసినాను. మిక్సీకి వేసేస్తా. చిన్న ఉల్లిగడ్డనే చాలు, లావుది అవసరం లేదు. అలాగే తిరువాత అయితే బాగా వేడైంది, ఉల్లిగడ్డ కూడా ఎర్రగైంది. అలాగే పసుపు కారం ఉప్పు ఇదైతే అన్నీ వేసేసిన, ఉప్పు కారం పసుపు ఇదైతే బాగా కలుపుకోవాలి చికెన్ పట్టేలాగా. ఇదైతే బాగా ఒక 10 నిమిషాలు చికెన్ మగ్గిస్తాను. మూతేసి సిమ్లో పెట్టేసి నేను అంత లోపల అల్లం కొత్తిమీర వల్ల మిక్స్ చేసేస్తా. వాన పడుతుంది, మేమైతే బయటకు వచ్చేసి తీస్తున్నాము. ఇక్కడైతే చెట్లు ఉన్నాయి, మాకెళ్ళైతే ఫోర్స్ కదుని చూడండి. బా ఎంత బాగుంది ఫ్రెండ్స్, ఎంత బాగుంది. అందుకు మా అమ్మ చికెన్ గోంగూర చేస్తుంది మా కోసం అని. నేనైతే పుండుకూర కూడా వేస్తున్నాను. అందుకని ఒక 5 నిమిషాల వరకు అవతల చిన్న పొయ్యి మీద పెట్టేస్తా. ఇప్పుడైతే పెన్నం పెట్టేసిన. అలాగే ఒకసారి చికెన్ పెడతాము, ఇంకా మగ్గాలి. ఇంకా ఒక 5 నిమిషాలు పెట్టేస్తా సిమ్లోనే. అలాగే కొంచెం పెన్నం అయితే వేడి కావాలి. నేనైతే పెన్నం మీద వేస్తున్నా పుండుకూర, ఎందుకంటే పెన్నం మీద చాలా టేస్ట్ ఉంటుంది, అందుకోసమని. అలాగే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే కారం దండి వేసేసిన అనేసి పచ్చిమిర్చి అయితే వేయలేదు. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ కోసేసిన. తొందరగా మగ్గిపోతుంది చికెన్ పుండుకూర కర్రీ. నీళ్ళు వేసుకోవాలంటే వేసుకోవచ్చు గ్రేవీగా, లేదు ఫ్రై అంటే ఫ్రై వేసుకోవచ్చు.
ఇదైతే నీళ్ళంతా పోవాలి పుండుకూరవి. ఎంత పుండుకూర వేసినా కొంచెం అవుతుంది మనకి. కొంచెం అయింది కదా, ఈ నీరంతా పోయినాక కొంచెం నూనె వేసేసి మగ్గించేస్తాను నేను. ఇది మగ్గుతుంటే అంత లోపల నేను అల్లం పేస్ట్ మిక్స్ చేసేస్తా. నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేసిన నేను. ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ వేసేసి మగ్గబెట్టుకోవాలి. నేనైతే బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి 5 నిమిషాల తర్వాత మిక్సీ పడతా. అయితే ఇప్పుడు సిమ్లో మగ్గాలి కాబట్టి ఇది పుండుకూర చిన్నగా పెట్టేస్తా. చికెన్ అయితే మగ్గిపోయింది 10 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. అలాగే అల్లం వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొబ్బరి పొడి అన్నీ వేసి మిక్సీ పట్టేసిన. ఇప్పుడైతే వేస్తున్నా. ఇదైతే బాగా కలిపేసి జస్ట్ మిస్ పడుతుండే. పుండుకూర కూడా అవసరం లేదు మనకి. ఇట్లనే ముక్కలు తీసుకొని తింటే వానకి ముక్కలు చికెన్ సూపర్ ఉంటుంది. నేనైతే తినకూడదు కాబట్టి చికెన్ వాసన చూసి ఇంకా ఆనందించాలి. ఇదైతే కొంచెం మగ్గాలి కాబట్టి ఒక 5 నిమిషాలు పెట్టేస్తా. అయితే మనకి పుండుకూర కూడా రెడీ అయిపోయింది, బాగా మగ్గిపోయింది. ఉల్లిగడ్డ కూడా మగ్గిపోయింది. ఇంకా నేనైతే బంద్ చేసేస్తున్నా. ఇది చల్లగైన తర్వాత మిక్స్ చేసేస్తా. నేనైతే చల్లగా అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ పౌలని వేసేస్తాను. ఇప్పుడైతే ఇదైతే బాగా మిక్సీ అయిపోయింది. మళ్ళీ మెత్తగా అయితే బాగుండదు అనమాట, అందుకని ఈ విధంగా పెట్టుకోవాలి. బాగా మగ్గిపోయింది, నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుండుకూర వేసేస్తున్నా నేను. మొత్తం పట్టి పుండుకూర అయితే వేసేసిన. ఇప్పుడు ఈ చికెన్ అంతా పుండుకూర బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే కారం దండి వేసేసినాను. మనం నీళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లనే ఫ్రైలో కూడా సూపర్ ఉంటుంది. ఏ దానికైనా బాగుంటుంది అన్నమాట, అన్నమైనా అలాగే చపాతీ అయినా రొట్టె అయినా. కానీ మా అత్త మా మామయ్య కోసం అయితే ఖచ్చితంగా రాత్రిపూట నైట్ రొట్టె కావాలి, అందుకని రొట్టె కూడా చేసేసినాను. ఇదైతే ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేస్తా. మనకైతే బాగా చికెన్ మగ్గిపోయింది. అదే పుండుకూర స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, చాలా బాగా వస్తుంది. నూనె కూడా బయటకు వచ్చేసింది. నేనైతే కొన్ని నీళ్ళు వేస్తున్నా, ఎందుకంటే దీంట్లో అల్లం పేస్ట్ అలాగే
మిక్సీ పట్టినది పుండుకూర ఉంటుందని కొన్ని ఎక్కువ అవసరం లేదు, కొన్ని వేసేసినాను. ఒక్క 10 నిమిషాలు. మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీ, లేదంటే లేదు. అందుకని నేను కొంచెం గ్రేవీ లాగా అయితే చేసేస్తున్నా. ఇట్లా ముంచుకొని చపాతీలో నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. నేనైతే సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించేస్తా. మనకైతే మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూద్దాము. 10 నిమిషాల తర్వాత చికెన్ పుండుకూర కర్రీ రెడీ అయిపోయింది. మనకి ధనాల పొడి లాస్ట్కి ఒక్కసారి కలిపేసి ధనియాల పొడి బంద్ చేస్తున్నా. చికెన్ గోంగూర కర్రీ రెడీ. బంద్ చేసేసిన గ్యాస్ కూడా. ఇంకా ఫైన్. అలాగే దాంట్లోకి అయితే నేను రొట్టె వేసేసినాను. రొట్టె అలాగే అన్నం, పుండుకూర చికెన్ కర్రీ. నైట్ స్పెషల్ అయితే చికెన్ పుండుకూర పెట్టి చేసేసినాను. అలాగే దాంట్లోకి అయితే రొట్టె, అలాగే అన్నం కూడా, వేడివేడి అన్నం, రొట్టె, అలాగే చికెన్ పుండుకూర కర్రీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.